గురుగారు ఇప్పుడు సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. చాలామంది భయపెట్టేస్తున్నారు. ఆ రోజు మహాప్రళయం, మహావిలయం ఆ రోజు నుంచి చాలా జరుగుతుంది. చాలా ఘోరాలు జరగబోతున్నాయని చెప్తున్నారు. అసలేం జరుగుతుంది? సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం వస్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఏమీ జరగదండి. అది భయపెడుతున్నారంటే థంబ్‌లైన్‌లు అలా ఉంటాయి. ఆ! లోపల విషయం ఒకటి, థంబ్‌లైన్ ఒకటి ఉంటుంది. ఓకే. కొంతమంది నిజంగానే భయపెట్టొచ్చు. ఓకే. కానీ ఏమీ జరగదు. గ్రహణాలనేవి ఒక లైక్ గ్రహణాలు కామన్. ఇప్పుడు గ్రహణం వస్తుంది, రాకుండా ఉండదు. భూ సంచారంలో గ్రహణం అనేది ఖచ్చితంగా రావాల్సిందే. హ్మ్. ఎందుకంటే దైవబలం ఉన్న దగ్గర దుష్ట శక్తి ఉంటుంది. అలాగే ఈ గ్రహణాలు అనేవి ఒక ఛాయా దోషాన్ని ఇస్తాయి మానవాళికి. హ్మ్. దానివల్ల ఏమీ జరగదు. ఆ సమయంలో తపస్సు చేసుకోవాలి. ఆ సమయంలో నదీ స్నానం చేయాలి. లేదా ఆ సమయంలో మెడిటేషన్ అంటే భగవద్ ధ్యానంలో ఉండాలి. ఆ సమయంలో టీవీ పెట్టుకొని మనకు లైక్ టీవీలో లైవ్ చూడటం కాకుండా యూట్యూబ్‌లో ఎలాగొస్తుందిగా ఓ 2 గంటల తర్వాత రేపు తెల్లారు. అవును. మీకు ఆ సమయం మాత్రం మళ్ళీ రాదుగా. అవును. గ్రహణ కాలము ప్రథమ, మధ్యమ, మోక్షకాలం అనేది మళ్ళీ రాదుగా. ఆ గ్రహణ కాలంలో తలస్నానం చేసి కూర్చొని తపస్సు చేయి, పారాయణ చేయి, దుర్గా సూక్త పారాయణ చేస్తే ఈసారి ఈ చంద్రగ్రహణంలో విపరీతమైన ధనయోగాన్ని పొందుతారు. ఓహ్! ఎందుకంటే చంద్రుడు అమ్మవారికి వశపడిపోతాడు, దుర్గాదేవికి ఓకే. వరాన్ని ఇచ్చేస్తాడు అంతే. అలాంటి చంద్రగ్రహణంలో మనం చేసుకున్న విన్న ఇప్పుడు మీరంటే చదువుతారు గురుగారు దుర్గా సూక్తం మాకేమొస్తుంది, మీరు వినండి. లేక దుర్గా అష్టోత్తరం ఉంది, అష్టోత్తరం చదవచ్చు, నామాలే కదా. ఇప్పుడు ఎర్రబెల్లి వెళ్ళడానికి ఈ బస్సు అని చెప్పి బస్సు మీద నువ్వు అయితే చదువుతున్నావు కదా, లేదంటే హైదరాబాద్ టు కాకినాడ అని చదువుతున్నావు కదా. అలాగే నామాలు ఉంటాయి. నామాలు తెలుగులోనే, లేదా ఇంగ్లీష్లో ఉంటాయి, లేదా హిందీలో ఉంటాయి. నీకు వచ్చిన భాషలో ఉంటే నామం చదువుకో. దుర్గా సూక్తం నీకు సమయం ఎక్కువగా ఉంది, ఈసారి చంద్రగ్రహణం 11 సార్లు పారాయణ చేయి. కన్ఫామ్ నేను చెప్తున్న దుర్గా సూక్త పారాయణ చేసిన, దుర్గా అష్టోత్తరం చదువుకున్న విశేష ధన లాభాన్ని పొందుతారు. ఓకే. దీనికి అంటే గ్రహణ దోషాలకి ఏమైనా పరిహారాలు ఉంటాయా? ఈ గ్రహణం అనేది కుంభరాశి వారికి ఏర్పడుతుంది. పూర్తిగా దోషం కుంభరాశి వారికి ఉంటుంది. శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రాల వాళ్లకు కుంభరాశి వారికి బాగా దోషం ఉంటుంది. అంటే వీరికి ఏంటి, వీరికి ఏదో జరిగిపోతుంది, ఏదో ఇబ్బంది అవుతుందని కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ మానసికంగా ఎక్కువగా ప్రాబ్లమ్ని ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజ అంచకారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. ఇక్కడ మనఃకారకుడు కాబట్టి ఎక్కువగా భర్తతో గొడవలు, లేదా భార్యతో గొడవలు, లేదా తల్లిదండ్రులతో గొడవలు, లేదా స్కూల్లోనో కాలేజీలోనో అపకీర్తి, ఇలా ఈ కుంభరాశి వారికి రావాల్సిన డబ్బు రాక ఇబ్బందులు, లేదా ఏదో ఒక రకంగా మనసు డిస్టర్బ్ అవుతుంది. ఉదాహరణ, మీరు 2 కోట్ల రూపాయలు లేదా 20 లక్షలు ఎవరికో ఇచ్చారు, మీ స్తోమతను బట్టి అతను అప్స్కాండింగ్ అయిపోయాడు, లేదా ఐపీ పెట్టాడు, లేదా చనిపోయాడు, ధబేల్ మని మీ గుండె పేలిపోతుంది. అలాంటి ఇన్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వారికి ఎప్పుడు జరుగుతుందండి? బిఫోర్ గ్రహణమా, ఆఫ్టర్ గ్రహణమా? గ్రహణం పట్టి విడిచిపెట్టిన తర్వాత దాని యొక్క ప్రభావం 45 రోజులు ఉంటుందంతే. అంటే 7వ తారీఖు నుంచి 45 రోజుల్లో టైం అనేది యావరేజ్ టైం, బ్యాడ్ టైంగా నడుస్తుంది ఎవరికి? కుంభరాశి వారికి. కుంభరాశిలో చంద్రుడు ఉండగా గ్రహణం పడుతుంది కాబట్టి, అందులో శతభిష నక్షత్రంలో నుంచి పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు గ్రహణ సమయం ఉంది. శతభిష నక్షత్రం 4వ పాదం, పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు గ్రహణ సమయం ఉంది కాబట్టి ఆ నక్షత్రాల వాళ్ళకు కూడా ప్రభావం పడుతుంది. ఓకే. అంటే లక్ష్మీకాంత్ శర్మ గారు, సామాన్యుడు కూడా చేసుకోదగ్గ పరిహారాలు ఏమైనా ఉంటాయా? ఉన్నాయి, 100%. ఫస్ట్ నేను చెప్పినట్టు దుర్గా సూక్తం పారాయణ 108 సార్లు, లేకుంటే 38 సార్లు, లేదంటే 200 సార్లు, లేదంటే 300 సార్లు ఆ సమయం ఉన్నప్పుడు కూర్చొని చేసి నువ్వు ప్రశ్నించవా భగవంతుణ్ణి, నాకెందుకు ఇయలే అని. నువ్వు కదలకుండా కూర్చో. సినిమాలో 3 గంటల సేపు కదలకుండా కూర్చుంటావు కదా, అలా నువ్వు కూర్చొని మనసు లగ్నం చేసి చూడండి. అలాగే సామాన్యులు చేసుకునే పరిహారం, తెల్లవారి మరుసటి రోజు సోమవారం రోజు, ఆదివారం గ్రహణం అయ్యాక సోమవారం తలస్నానం చేసి వస్త్రము బియ్యము దానం చేస్తే సరిపోతుంది. ఎన్ని కిలోలు చేయాలి? 1 వస్త్రం, 3 కిలోల బియ్యం దానం చేస్తే సరిపోతుంది. ఎక్కడ చేయాలి? శివాలయంలో చేయాలి. ఎందుకంటే ఈ గ్రహణ ప్రాయశ్చిత్త దోషము పోయేది ఒకే ఒక్క దైవ సన్నిధి శివాలయం. అది ఇప్పుడు ఈ సామాన్యుడికి కుదరదా అండి? 3 కిలోల బియ్యం 1 వస్త్రం సామాన్యుడికి కుదరదా? 4 గంటల సేపు దుర్గా సూక్త, దుర్గా అష్టోత్తర పారాయణం అద్భుతంగా అది చెయ్యాలి.
108 సార్లు చేశాను, అయిపోయింది. గ్రహణ సమయం మీకు దాదాపుగా 10, 11, 12 అంటే 3:30 గంటల సమయం పైన ఉన్నప్పుడు దుర్గా సూక్త పారాయణం అయితే దాదాపు 500 సార్లు అవుతుంది. చేసి చూడండి, నేను ఎగ్జాక్ట్ కన్ఫామ్ చెప్తున్నాను. 1 ఇయర్లో మీకు రావాల్సిన డబ్బు వస్తుందో లేదో చూడండి. 1 ఇయర్ పడుతుందా అనకండి, 1 ఇయర్ లోపే స్టార్ట్ అయిపోతుంది. చాలా మందికి ఇంట్లో దుష్ట శక్తుల అనేది ఒకటి చాలా ఇబ్బంది పెడుతుంటది. అంటే ఇంట్లో ఏవో ఆత్మలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి అని చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది. దీనికి ఏమన్నా పరిహారాలు ఉంటాయా? చాలా మంది దుష్ట శక్తులు మా ఇంట్లో ఉన్నాయని ఫీల్ అవుతుంటారు కదా. దానికి కాలయక్షిణి యంత్రం అని ఉంటుంది. ఓకే. ఆ యంత్రము, దానికి కొన్ని కాలభైరవ మహామంత్రాలతో పూజలు జరిగి ఉంటాయి. ఓకే. ఒక తాయెత్తు గట్టు ఉంటుంది, అది ఇంట్లో ఉంటే నాట్ ఓన్లీ దుష్టశక్తి, నరదృష్టి, వాస్తు దోషం, అంటే వాస్తు దోషము ఇప్పుడు వాయవ్యంలో ఉన్న కిచెన్ జరిగిపోయి అదేదో జుమాన్జీ సినిమాలో వాడు దాన్ని డైస్ వేయగానే ఇలా జరిగినట్టు జరిగి ఆగ్నేయంలోకి ఏం రాదు. దాని ప్రభావం మనుష్యుడి పైన అంటే ఆ ఇంటి వాళ్ళ పైన పడదు. ఆ యంత్రం ఇంట్లో పెడితే దుష్టశక్తి ఉన్నా, లేదంటే నరదృష్టి ఉన్నా, లేదంటే వాస్తు దోషం ఉన్నా తీసేస్తుంది. వితిన్ 15 daysలో దాని రిజల్ట్ చూపిస్తుంది. కాబట్టి ఉండొచ్చు, గాలి సోకే ఉంటాయి, ఇంటి నిర్మాణంలో దోషాలు ఉంటాయి, ఇంటి కిందనే బొందలు ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని ఇప్పుడు అద్దెకు ఉన్నామండి 14th floorలో, దాని కింద ఏం జరిగింది, ఎంతమందిని పాతి పెట్టారు, లేదు ఎవరు చనిపోయారు, ఏమీ తెలియదు కదా. ఇంకోటి దీంట్లో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు, చెప్పలేం. ఇంకోటి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే కన్ఫామ్ 8 ఏళ్ళు దాని ప్రభావం ఉంటుంది. 8 ఏళ్ళు ఇంటిని వదిలేస్తావా, పడవ పెడతావా? లెక్క ప్రకారం అసలు ఎవడున్నా వానికి ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. నో డౌట్ అండి, కన్ఫామ్. ఆత్మహత్యనే పెద్ద దోషం. అందులో ఏ గృహం అయితే సహకరించిందో దానికి ఉంటుంది, ఆ ప్లేస్ ఉంటుంది. దానికి పరిహారం ఏంటి? యంత్ర దిగ్బంధనం. ఇప్పుడు నేను చెప్పినట్టు అయితే యంత్రం తీసుకోవాలని నేను ఏం చెప్పట్లే, యంత్రం పెట్టుకోవడం ద్వారా నీ పైన ఆ ప్రభావం పడదు అంటున్నాను. ఇప్పుడు ఇటువంటి ఆత్మహత్య అనేది ప్రతి ఇంట్లో ఎందుకు జరుగుతుంది? జరిగినా మీకు ఎవరు చెప్తారు? ఇప్పుడు అద్దెకిచ్చే ఓనర్ ఎందుకు చెప్తాడండి? కాబట్టి ఆ యంత్రం అనేది ఎప్పుడు సేఫ్టీ, ఎప్పుడు కాపాడుతుంది. ఈ మధ్య ఇంకొక పెద్ద సమస్య వశీకరణం. చాలా మంది వశీకరణం బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ వశీకరణ దోషాలను ఎట్లా తొలగించుకోవాలి? ఏవైనా తాత్కాలికం మాత్రం, ఇవన్నీ ఎప్పుడు అసత్యం ఎక్కువసేపు నిలబడదు. సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, మీ తాతలు ముత్తాతలు ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉంది, అది చేస్తున్న వశీకరణ ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే అందరికీ ఇది నిజం కాదు, అబద్ధం అని తెలిసిపోయింది. వశీకరణ శక్తి అన్నది అంటే ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తిని లోపపరుచుకోవడానికి ఉపయోగించరు. అలా ఉపయోగిస్తే అతను గురువే కాదు. వశీకరణం ఎక్కడ నిన్ను రక్షించాలి అంటే దేవతా వశీకరణ అవ్వాలి. వశీకరణ అంటే ఒక అపసవ్య వశీకరణ పనికిరాదు. సవ్య వశీకరణ అంటే దేవతా వశీకరణ, సుబ్రహ్మణ్య వశీకరణ. సంతానాన్ని ఫలానా టైంలో, ఫలానా సమయంలో, ఫలానా నక్షత్రంలో మీరిద్దరు కలవాలని సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఆ వ్యక్తికి అంటే ఆ రజోగుణాన్ని ప్రసాదిస్తుంది భార్యాభర్తలకు. అప్పుడు వాళ్ళు కలుస్తారు, సంతానం కలుగుతుంది. అలా వశీకరణ మహామంత్రం లేదా సుబ్రహ్మణ్య శక్తి, సుబ్రహ్మణ్య దీక్షా యోగం సంతానాన్ని ఎలా ప్రసాదిస్తుంది అంటే ఈ విధంగా ఫలానా టైంలో, ఇప్పుడు లేడీస్కి ఇబ్బంది వచ్చి వెళ్ళిన తర్వాత ఫలానా టైంలో ఏదో టైంలో కలిస్తే బాగుంటుందని సైంటిఫిక్గా చెప్తారు కదా. అలా కొన్ని సమయాల్లో వాళ్ళు కలిసే విధంగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు భగవంతుడు. భగవంతుడికి అదే పని అంటే నీ కోసం ఏదైనా చేస్తాడు ఆయన. ఒక జననాన్ని సృష్టించడం కోసం ఆయన నువ్వు నమ్ముకొని ఖచ్చితంగా భార్యాభర్తలు ఇంత ఇవాళ ఒక ఆవిడ చెప్తూ ఉంటే కళ్ళ నీళ్ళు వచ్చాయండి. శరీరం మొత్తం మందులమయం. పిల్లల కోసం ఎన్ని ఇంజెక్షన్లు, ఎన్ని రకాలు. ఇవాళ పిల్లలు లేరు అన్న వాళ్ళకు జరిగే ఖర్చు అంతా ఇంత కాదు, మెడిసిన్ రూపంలో ఎంత ఘోరంగా వాళ్ళకు డబ్బు ఖర్చు అవుతుందంటే అది తప్పనట్లే. అలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, బట్ 10%, 80% నాకు అంత అవగాహన లేదు. కానీ ఆ ఆడావిడ అంటే జన్మనిచ్చే తల్లి శరీరం మొత్తం మందులతో నిండిపోవాలి. నేను అనేది ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహము
100% భగవంతుడు డాక్టర్ చెప్పారు మీకు సంతాన యోగం ఉంది, బట్ మీకు లైక్ కౌంటింగ్ తక్కువ ఉందనో లేదంటే ఎగ్ ఏదో రిలీజ్ అవ్వాలి ఏదేదో చెప్తారు కదా, ఆ సమయాన్ని భగవంతుడు క్రియేట్ చేసి ఫలితాన్ని ఇస్తాడు. మరి దీనికి పరిహారాలనే అదే నేను చెప్తున్నాను, సుబ్రహ్మణ్య వశీకరణ. వశీకరణ అంటే ఈ సవ్య రూపేణ చేయాలి. అబ్బాయి చదువుకోవడానికి హయగ్రీవ వశీకరణ ఉంటుంది, చదువు మీద శ్రద్ధ రావడానికి. అప్పుడు ఏమవుతుందంటే తనకు అర్థమయ్యే విధంగా చెప్పే గురువు దొరకొచ్చు, లేదా తనకు కాంపిటీటర్ గా అబ్బా వాడు ఎందుకు చదువుకోండి నేను ఎందుకు చదవద్దు వాడిని. నేను చిన్నప్పుడు స్కూల్లో జ్యోత్స్న అని ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయిని పొగుడుతుంటే నాకు బాగా చదువుకుంటే నాకు కూడా ఇలా పొగుడుతారు కదా అని చదవడం మొదలు పెట్టా. అలా ఖచ్చితంగా ఏదో ఒక రూపేణ నీ మనసులో ఒక బీజాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు ఆ వశీకరణ వల్ల. అంతేగాని ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, లేదా పెళ్ళయింది ఆ అమ్మాయికి ఆమెను నేను వశీకరణ చేయాలి, ఇటువంటి దుర్మార్గమైనటువంటివి ఎప్పుడు గెలవవు. అవి ఎప్పుడు కూడా వృధా ప్రయాస. అలా చేస్తా అన్న వాళ్ళు కూడా నీ డబ్బు కోసమే తప్ప నీకేం ఉపయోగం ఉండదు. రైట్ గురూజీ, చేతబడులకి ఏంటి పరిస్థితి? ఈ మధ్య చేతబడులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. మాకు చేతబడి ఓల్డ్ టాపిక్ మీకు హైలైట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా. చేతబడి అనేది ఇప్పుడు కాదండి. అది ఎందుకంటే గురుగారు ఇప్పుడు చేతబడి అనేది ఎప్పటిదైనా సరే ఈ రోజు కూడా ఉంది, ఇదే సమస్య చేస్తున్నారు. అయితే నా గురించే చెప్తా. ఒక చిన్న నిమ్మకాయ రోడ్డు మీద పెట్టేసి ఒక ఎగ్ ఆడ పెట్టేస్తే కూడా భయపడిపోతాను నేను, ఏదో చేశారు దాన్ని దాటాను నేను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని. ఇట్లాంటి వాటికి ఏంటి పరిహారం? వాటికి ఏమీ లేవు, పరిహారం ఏం లేదు. ఎందుకంటే అది 100% దుష్టశక్తి కొన్ని కాళికా మంత్రాలతో లేదా కొన్ని మహామంత్రాలతో కొన్ని అపసవ్య మంత్రాలతో చేస్తారు. వాటికి పరిహారం ఏంటి అంటే నిన్ను ఎప్పుడూ రక్షించేది రుద్రుడు, రుద్ర కవచమే పరిహారం దానికి. అది ఒకవేళ నీకు అనుమానం ఉంది ఎవరైనా నీ పైన కానీ నీ కుటుంబం పైన కానీ ఏమైనా చేశారు, సడన్ గా మేము బాగున్న వాళ్ళం ఇలా అయిపోయాం, మా అబ్బాయి బాగా చదివేవాడు ఇలా అయిపోయాడు, మా పైన మాకు తెలిసిన వాళ్ళు మా బంధువుల్లో ఏమో చేయించారు, మా పైన ఏవో జరుగుతున్నాయి అనుమానం ఉంది, మీరు అన్నట్టు అవో ఇవో ఇంటి ముందర వేసి వెళ్తున్నారు అన్నప్పుడు దానికి రుద్ర సంబంధితమైన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. అది ఎలా ఉంటుందంటే లింక్ ఇంటి ఫేసింగ్ని బట్టి, ఇప్పుడు తూర్పు ముఖంగా ఉంటే ఒక పరిహారం, ఉత్తర ముఖంగా ఉంటే ఒక పరిహారం. మీకు ఎవరైనా ఈ చేతపడి బాధ అనుభవిస్తున్నారనుకోండి, వాళ్ళు మనకు వాళ్ళ ఇంటి ఫేసింగ్ చెప్తే దానికి తగ్గ రెమెడీ నేను చెప్తారు కదా. ఓకే రైట్. ఈ మధ్య కాలంలో స్త్రీలు మరి వాళ్ళ గ్రహాలు ఏం మారినాయో తెలియదు కానీ భర్తల్ని చంపించడం మొదలుపెట్టారు విపరీతంగా. సుపారీలు ఇచ్చి మరీ చంపిస్తున్నారు, తోసేసి నీళ్ళలో దోసేసి. అంటే ఒకప్పుడు పురుషులు ఎలా బిహేవ్ చేశారు, ఇప్పుడు స్త్రీలు ఎలా బిహేవ్ చేస్తున్నారు. మరి స్త్రీలు ఇంత చైతన్యవంతమై పురుషుల్ని సంహరించడం మొదలు పెట్టారు కదా, ఏంటి? ఏమన్నా అది చైతన్యం కాదండి, అది ఒక ఆగ్రహం. అంటే అది అక్కర లేనటువంటి కోపం, దేనికి అక్కర రానటువంటి ప్రవర్తన. అయితే దానికి అసలు శాస్త్రానికి దానికి సంబంధం లేదు. అవి దాన్ని ఏమంటారంటే పాపం పెరగడం. నాట్ ఓన్లీ స్త్రీలు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇవన్నీ కామక్రోధాలతో ఏర్పడేవి. క్రోధం అంటే విపరీతమైన కోపంతోనే కదా నువ్వు చంపేది భర్తని లేదా భార్యని. ఈ కోపం అరికట్టడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇది ఈ కోపం వల్లనే అనేక అనార్థాలు జరుగుతుంటాయి. అంతెందుకు ఒక దేశాన్ని ఇప్పుడు ఒక దేశమే కొట్టుకుంటున్నాయి ఒక కోపం వల్ల. సామరస్యం ఏమంటే ఇద్దరు సామరస్యం అవుతే అసలు కొట్లాట ఎక్కడ ఉంటుంది? అంతే కదా, కాంప్రమైజ్ అవుతాయి. కాబట్టి వీటికి కలియుగంలో వీటికి ఆనకట్ట అంటే దీనికి పులి స్టాప్ లేదు. మనమే భగవత్ ఆరాధనలో మొత్తం నిఘ్నమై అంటే భగవత్ ఆరాధనలో ఉండిపోవాలి. తర్వాత విడాకులు కూడా ఒక్క రోజులో కూడా విడాకులు తీసేసుకుంటున్నారు. ఇవి చాలా పెరిగాయి. నాకు తెలిసినటువంటి నా యజమాని బాగా సన్నిహితంగా ఉండే ఆయన పెద్ద అడ్వకేట్. 2009 నుంచి బాగా విపరీతంగా డివోర్స్ కేసులు పెరిగిపోయి ప్రతి లాయర్ బిజీ అయిపోయారు. ఓన్లీ డివోర్స్ కేసులు, విపరీతంగా డివోర్స్ కేసులు. అన్ని ఎక్కువ కేసులు ల్యాండ్ కబ్జాలు తగ్గిపోయాయి. ల్యాండ్ కబ్జాలు 2005కి ముందు ఉండేవట, 2005 తర్వాత తక్కువైపోయినాయి. ఆస్తి గొడవలు ఈ డివోర్స్ కేసులు, డివోర్స్ కేసులు ఇవే విపరీతంగా. మర్డర్ కేసులు తగ్గిపోయాయి. క్రైమ్ అంటే మన లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండడం ద్వారా అవన్నీ ఓకే, అస్సలు జరగట్లేదని కాదు కానీ చాలా వరకు తగ్గిపోయాయి. బట్ ఈ డివోర్స్కి ఏ లా అండ్ ఆర్డర్ ఉంటుంది? మనుషులు కొట్టుకో భార్యాభర్తలు కదా.
కాబట్టి ఇవి ఇంకా దాదాపుగా అంటే మా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి చూసుకుంటే ఇంకా 30-32 ఏళ్ళు ఇలాగే కొనసాగుతుంది, బా బా ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుంది. ఆ, ఆయన చెప్పడం అంటే మాకు ఇంకేం మా తరానికి దిగులు లేదండి, మేము బతికేస్తాం డివోర్స్ కేసుల మీద అంటున్నాడు. బా 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 అది అంత ఇదిగా మరి వీటికి ఏం పరిహారాలు పరిహారాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. భార్య భర్తల యొక్క 100% ఈ విషయంలో నేను 1 కాదు 2 కాదు 70-80 జంటల్ని మార్చాను. 100% మనుషులు వాళ్ళ యొక్క ప్రవర్తన మార్పు, వాళ్ళ కోపం తగ్గడం, వాళ్ళ ఆలోచన మారటం, పిల్లల కోసం బ్రతకాలి, పిల్లల కోసం కలిసి ఉండాలి, సొసైటీ కోసం కలిసి ఉండాలి, తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది, ఇలా ఒక అంటే ఆలోచన మారిపోతుంది వాళ్ళది. కంపల్సరీగా వాళ్ళు కలిసి ఉండే ప్రయత్నం ఇద్దరు మారాలి. ఒకరు కాంప్రమైజ్ అయ్యి బ్రతికేస్తే కాదు. అలాంటి పరిహారాలు ఉన్నాయి, 100% ఉన్నాయి. శుక్ర సంబంధితంగా కుజదోషానికి సంబంధించి ఇలాంటి పరిహారాలు చేసినప్పుడు వాటి ఎఫెక్ట్ తగ్గుతుంది. తర్వాత ఈ మధ్య కాలంలో అంటే మాకు వస్తున్న కేసులు ఏంటంటే, అంటే మాకు మిగతా వింటున్నాం కదా, వివాహ వయసు 30-35 దాటిపోతుంది, సంబంధాలు కుదరట్లేదు. ఇట్లాంటి వాళ్ళ కోసం ఏమన్నా ఉంటుందా? పెళ్ళి తొందరగా చేయాలండి. ఆడవాళ్ళకి 25, 24, 23, 22 అని చెప్పను కానీ 23, 24, 25 దాటొద్దు. అబ్బాయిలకు 26, 27, 28 దాటొద్దు. ఇవి దాటితే పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం. ఇది ఫస్ట్ మనం జాతకాలు ఇవన్నీ పక్క పెట్టి ప్రాక్టికల్గా ఆలోచించాలి. తర్వాత సంతాన సమస్యలు, నరాల వీక్నెస్లు రకరకాలు వస్తాయి. ఇది ఏ డాక్టర్ చెప్పక్కర్లేదు, జ్యోతిష్కుడు చెప్పక్కర్లేదు, మినిమం ఆలోచన, కామన్ సెన్స్ అంతే. కాబట్టి ఇక పెళ్ళికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు జ్ఞానం రావాలి, నేను సెటిల్ అవ్వాలి, లైక్ ఇంకోటి ఏంటంటే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి, అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అంటే స్టడీకి సంబంధించి కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తూ సొసైటీ గురించి అర్థం చేసుకోవాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటా అనే వే ఆఫ్ థింకింగ్లో ఉన్నారు. కానీ అప్పటికి అన్నీ అయిపోయి అన్ని డ్యామేజెస్ అయిపోయి ఇబ్బందులు ఎదుర్కొని లాస్ట్కి పెళ్లి చేసుకుంటున్నారు. ఏం ఉపయోగం ఉండదు ఇంకా. కాబట్టి అసలు ప్రేమ అనురాగ యోగం అనేది అమ్మాయికి 22 లేదా 23 నుంచి, అబ్బాయికి 26, 28 నుంచి ఆ సమయం లోపే వాళ్ళకు పరిపూర్ణమైన నమ్మకం, ప్రేమ కలిగితే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ టేస్ట్ అంటే లైక్ ఆ అనుభూతి అన్నది జీవిత కాలం. ఆ అమ్మాయి చచ్చిపోతే భర్త క్షోభిస్తాడు, భర్త చనిపోతే భార్య క్షోభిస్తుంది. అంత బాండింగ్ ఉంటుంది ఆ వయసులో. ఆఫ్టర్ 32 ఏమైపోతుందంటే నువ్వు అన్నిటినీ చూసేసి నీ లైఫ్ ఏమైపోతుందంటే ఒక వైరాగ్యాన్ని పొందుతుంది. అప్పుడు నాకు ఇప్పుడు ఎందుకు పెళ్ళి, నేను ఇగో వాడిని చూస్తున్నా, వాడి పెళ్ళి ఇగో ఏ కష్టం అనుభవిస్తున్నా, ఇలాంటి వ్యతిరేక మాటలు వస్తూ ఉంటాయి. సో గురుగారి వినోద పరిశ్రమకు ఒకసారి టర్న్ అవుదాం. బిగ్ బాస్ కూడా మొదలవుతుంది ఒకవైపు, రైట్? అయితే ఈ ముఖ్యంగా నాగార్జున గారు సడన్ గా మొన్న కూలీ సినిమాలో అనుకుంటా ఆయన విలన్ గా కనబడ్డారు, ఎంట్రీ ఇచ్చారు. అంటే ఈ జగపతి బాబు వీళ్ళ తర్వాత నాగార్జున విలన్ అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం యాక్చువల్గా. సో ఆయన ఏమన్నా రాంగ్ స్టెప్ వేసాడా, కరెక్టేనా? ఇంకొకటి, మీరు బాలకృష్ణ భగవంత్ కేసరి ఆడియో ఫంక్షన్ లో నేను విన్నాను, దానికి అద్భుతంగా అవార్డు వస్తుంది, సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. అది అక్షరాల జరిగింది. సో ఇప్పుడు ఏంటి నాగార్జున? ఇప్పుడు ఇక్కడ నాగార్జున గారు రాంగ్ స్టెప్ ఏమీ వేయలేదు. ఎందుకంటే వయసు రీత్యా ట్రెండ్ ఇక్కడ ప్రతి ఒక సంవత్సరంలో 10 ఆఫర్లు ఉండేవి, ఆఫర్లు తగ్గిపోవచ్చు, పెరగొచ్చు, లేదా ఒక సినిమాతోనే వాళ్ళు ఇప్పుడు ఆఫర్స్ తగ్గిపోయాయి అనుకోవడానికి ఒక కారణం అయి ఉండొచ్చు. లేదు రెండోది ఈ విభిన్నమైనటువంటి యాక్టింగ్ కూడా ఒక అనుభూతి అని చెప్పేసి, కళాపురుషుడు కళాకారుడు అనేది అన్ని నవరసాలు పండించాలి, అందులో విలనిజం కూడా ఒకటి. ఆయన యాక్టింగ్ కోసమే పుట్టాను, లేదా యాక్టింగ్ అంటే నాకు ఇష్టము అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఈ అవకాశం అందులో అతి పెద్ద డైరెక్టర్తో వచ్చింది కాబట్టి హైలైట్ అవుతుందని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. బట్ అది ఓకేగా ఉందని పబ్లిక్ టాక్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను సినిమా గురించి అనట్లేదు, ఓకేగా ఉందని. నాగార్జున గారు మాకు హీరో, నాగార్జున గారు ఒక గ్రీకు వీరుడు లాగా, అటువంటిది విలన్ అంటే మాకు ఓకే అన్నట్టుగా. అయితే మీరు వాట్ అబౌట్ అంటే నెక్స్ట్ డేస్ అంటే ఈ 2025లో ఎండింగ్లో ఆయనకు చాలా బాగుంటుంది. మీరు అన్నట్టు మేబీ ఈసారి బిగ్ బాస్ విపరీతమైన ట్రెండింగ్లోకి వెళ్ళిపోయి విపరీతమైన రేటింగ్లోకి, అంటే రేటింగ్ వచ్చేసి ఆయనకు బాగా పేరు ప్రఖ్యాతలు అనేవి
100% ఈ ఎండింగ్ లో ఖచ్చితంగా ఉంది ఆయనకు. ఓహో. అంటే ఆయన జాతకంలో ఒక 6 నెలలు విపరీతంగా ఆయనకు పేరు ప్రఖ్యాతలు డబ్బు రావడం జరుగుతుంది. అది మేబీ బిగ్ బాస్ తో అవ్వచ్చు. ఆయన రాంగ్ స్టెప్ అనడానికి ఏం లేదు, నటనలో అదొక భాగం. బట్ మనలాంటి వాళ్ళు ఆయనని ఇష్టపడే వాళ్ళు ఆ నెగిటివ్ క్యారెక్టర్ లో ఇష్టపడే ఉండకపోవచ్చు. మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారా? మీ మీద కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. అయ్యా నేను అంత సినిమా లేదండి, బిగ్ బాస్ లేదు, ఏది లేదు. ఆ ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు, సామాన్యులు. పిలుపు వచ్చిందని విన్నా, నిజమేనా? ఏమి లేదండి, అదంతా వదంతులు. బిగ్ బాస్ కి వెళ్ళడానికి సమయం ఎక్కడ ఉంటుంది సార్? ఒకవేళ నేను నిజంగా వచ్చినా వెళ్ళని. అసలు రోజుకి 70 జాతకాలు రాయాలి నేను, 70 మినిమం నేను పెట్టుకుంది. ఆ 70 అయిపోయేసరికి నాకు రాత్రి 11 అవుతుంది. మళ్ళీ నేను రాత్రిపూట జాతకం చెప్పకూడదు, మళ్ళీ పొద్దున్నే అవన్నీ చెప్పాలి. కాబట్టి అవన్నీ ఏం లేవు, అదంతా ఉత్తి మాట. ఓకే 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 రైట్ గురుగారు. ఫైనల్గా మామూలుగా ప్రతి మనిషి సహజంగా లేచిన తర్వాత నడుస్తూ చీమను దొక్కినా పాపమే. అవును. ఓకే, తెలియక దోమను చంపినా పాపమే. ఇంకేది చేసినా అంటే మనకు తెలియకుండా అనేక పాపాలు చేస్తూ మన సంచిత కర్మలు, ఆగామి కర్మలు మూట కట్టుకుంటూ వెళ్తుంటాం మనం, రైట్? అయితే ఇలాంటి వాటికి అంటే ప్రత్యేకంగా నాకు ఈ సమస్య ఉంది అని తెలుసుకోకున్నా సరే ప్రతి మనిషి ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చా అంటే సాధారణ జీవితంలో రోజువారీగా? అది అసలు ఫస్ట్ పాపం అనే మాటకు మనిషి యొక్క కంఫర్ట్స్ కోసం ఎన్నో పాపాలు చేస్తున్నాడు. క్రూర మృగాలని మనకు సర్కస్ లో ఎగిరి ఇచ్చేటట్టు రకరకాలు దానికి వెనకాల కర్ర పెట్టి నీ ఆనందం కోసం, లేదా నీకు ఒక దోమ కూడా కుట్టొద్దని జాలి లేచి దోమల మందు పెట్టి, అంటే ఈ భూమి నీదే అన్నట్టుగా నువ్వు వ్యవహరిస్తున్నావు. దానికి భగవంతుడు కూడా ప్రకృతి రూపంలో విలయ తాండవాలు చేస్తున్నాడు. ఇప్పుడు మా కాలనీ చికెన్ షాప్ అతను ఉంటాడు, రోజుకు 1000 కోళ్ళ దాకా చంపేస్తుంటాడు. ఓకే ఓకే అదే ఆహారం గురించి, బ్రతకడానికి కంఫర్ట్స్, ఆనందము. ఇప్పుడు మొన్న ఒక దగ్గర చూశాను, కాళ్ళు నీళ్ళలో పెడితే ఆ చేపలు కొరుకుతున్నాయి. అంటే ఆ చేపల స్వేచ్ఛని హరించి నువ్వు ఆ చిన్న గ్లాస్లో పడేసి, సరే నీకు డబ్బు కోసం వాటిని తీసుకొచ్చావు. ఓకే, అది ఒకరోజు బతికే చేప, గంట బతికే చేప అయినా ఆ గంట సమయాన్ని నువ్వు కబ్జా చేసేసావు, కాజేసేసావు. అలా ఇవన్నీ దోషాలే. అయితే వీటికి సంబంధించి రెగ్యులర్గా చేసుకునే పరిహారం ఏమైనా ఉంటుందా అంటే అది వాళ్ళ వ్యక్తిగత పుట్టుక, జన్మ లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఫలానా మేష లగ్నంలో పుట్టాడు, లేదా మిథున లగ్నంలో పుట్టాడు, కన్యా లగ్నంలో పుట్టాడు, మహాత్మా గాంధీ తులా లగ్నంలో పుట్టారు. కాబట్టి ఇలా ఈ లగ్నాన్ని బట్టి వాళ్ళ యొక్క జన్మని బట్టి వాళ్ళు చేసుకునే పరిహారాలు ఉంటాయి. నాగశాస్త్రం అంటే అంత గొప్పది. తప్పకుండా వెంటనే అనేక సమస్యలకు పరిహారాలు నాగశాస్త్ర సంబంధితంగా ఉన్నాయి. అవి చేసుకుంటే సక్సెస్ అవుతారు. ఏమంటే జాబ్ మారాలని ట్రై చేస్తున్నారు, నేను ఛాలెంజ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా, జాబ్ మారాలని ట్రై చేస్తున్నారు, ఇప్పుడున్న జాబ్ కన్నా మంచి జాబ్ వచ్చేటట్టు మీ జాతకాన్ని బట్టి నేను రెమెడీ ఇస్తాను, నేను ఒక డెడ్ లైన్ పెడతా, ఆ లోపే మీరు జాబ్ మారుతారు. అది నేను గొప్పవాడిని కాదండి, సబ్జెక్ట్ గొప్పది, అందులో ఉంది. కరెక్ట్ అప్లై చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. ఆ విషయంలో నేను కూడా సంపూర్ణంగా విశ్వసిస్తున్నా మిమ్మల్ని, ఎందుకంటే నేను కూడా చూశాను కాబట్టి, అనుభవించాను కాబట్టి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని పరిహారాలు, మరిన్ని ప్రాయశ్చిత్తాలు, ఇంకా నాకు చాలా సందేహాలు ఉన్నాయి మీ తప్పకుండా వీటికి సంబంధించి. రాను సమయం, మీ సమయం నా సమయం చూసుకొని చేద్దాం. అయితే ఇదంతా కూడా చేసేదేదో నా సమయాన్ని కేటాయించేది, మీ సమయాన్ని కేటాయించేది చూసే వాళ్ళకి మంచి జరగాలని. అంతే కదా, 10 మంది చూస్తారు, 4 కామెంట్ చేస్తారు, 6 వినే ప్రయత్నం చేస్తారు, 3 ఆచరిస్తారు, 2 సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆ ఇద్దరి కోసం మనం పోరాడుతున్నాం. మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ పరిహారాల గురించి ఎందుకు అడిగానని కూడా మీకు సందేహం రావచ్చు. ఎందుకంటే ఈ యూట్యూబ్ పరిహారాలు చాలా పరిహాసాలుగా మారిపోయి జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఏది పాటించారు యూట్యూబ్ పరిహారం అంటే మళ్ళీ నాకు అదే అంటున్నా, అద్దంలో బొట్టే గుర్తు. ఎగ్జాక్ట్లీ, ఇలాంటి వింతవి నా దగ్గర 100 ఉన్నాయి. అయితే మీరు నాగశాస్త్ర నిపుణులు కాబట్టి మీరైతే ఖచ్చితంగా శాస్త్రబద్ధమైంది చెప్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాము. సో గురుగారిని నమ్మొచ్చు, ఆయన నాగశాస్త్ర నిపుణులు మీ అందరికీ తెలిసిందే. సో పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు అనుకుంటే ఇట్లాంటి గురువుల ద్వారా తీసుకోండి తప్ప, అది కూడా ఈ యూట్యూబ్లో చెప్పిన దాన్ని ఆచరించడం కాదు. మళ్ళీ మీ జన్మ నక్షత్రం, మీ జాతకం యూట్యూబ్ లో చెప్పింది ఆచరించొద్దని కాదు, కానీ అసలు వాళ్ళకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వాలి. అది అవ్వదు కదా. కుజదోషం ఉన్న వాళ్ళకు శుక్రుడు జపం చేసుకోండి అంటే
పెళ్ళి అవ్వాలంటే నేను ఒకటి చూశాను. యాక్చువల్లీ ఆ అమ్మాయి కుజదోషం ఉంది. ఆ అమ్మాయి ఏం చూసింది యూట్యూబ్లో అంటే నాకు చెప్పిందే నేను చెప్తున్నాను. అయ్యా మేము యూట్యూబ్లో చూసాము, శుక్రవారం రోజు తలస్నానం చేసి మందార పూలతో నీ పరిహారం చేయమని ఉంది. అది శుక్ర సంబంధితమైన పరిహారం అమ్మా. నీ కుజదోషము, నీకు దుస్థానంలో లగ్నానికి వ్యయంలో కుజుడు ఉన్నాడు, ఇగో ఇది చెయ్యని చెప్పి నేను మార్చాను. ఇక్కడ యూట్యూబ్ తప్పేం కాదు, బట్ మీకేది అవసరమో అదే అంటున్నా. యూట్యూబ్ లో చెప్పే పరిహారాల్ని పాటించడం కాకుండా మీ జాతక సంబంధమైన మీ నక్షత్ర సంబంధమైన పరిహారాలు ఉంటాయి కాబట్టి వెంటనే రిజల్ట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. దత్తార్పణం. సో డాక్టర్ లక్ష్మీకాంత్ శర్మ గారు మహాగురువులు వారి ఇది బిఎస్ టాక్ షో వారితో నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.